ప్రొడక్షన్ టెక్నాలజీ 1 లేత్ అండ్ లేత్ వర్క్ పార్ట్ 4 ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్. ప్రీవియస్ క్లాస్లో అంటే పార్ట్ 3లో లేత్ మిషన్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయొచ్చు అనేది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫేసింగ్ కానీ, స్టెప్ టర్నింగ్ కానీ, పార్టింగ్, డ్రిల్లింగ్, రీమింగ్, బోరింగ్, థ్రెడ్ కటింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయొచ్చో చూసాం. దీంట్లో వచ్చేసరికి ట్యాపర్ టర్నింగ్ అనేది వన్ ఆఫ్ ద ఆపరేషన్ అనమాట. దీంట్లో ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ అనేది ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్యాపర్కి డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఏ ట్యాపర్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ యూనిఫామ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డయామీటర్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ మెజర్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్. అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కానీ, గ్రాడ్యువల్గా డిక్రీజ్ కానీ దాని డయామీటర్ అలాంగ్ ఇట్స్ లెంత్ మీద అయితే దాన్ని మనం ట్యాపర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సపోజ్ మనకి ఇది లెంత్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ వర్క్ పీస్ మీద తీసుకుంటే ఇదేనమాట. ఈ డైరెక్షన్లో వెళ్తే చూడండి, మనకి ఈ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే ఈ డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తే డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వాలి అలాంగ్ ఇట్స్ లెంత్. దాన్ని మనం ట్యాపర్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఫామ్ టూల్ మెథడ్, కాంపౌండ్ రెస్ట్ మెథడ్, టైల్స్టక్ సెట్ పవర్, ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ మెథడ్, కంబైన్డ్ ఫీడ్ మెథడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 3 మార్క్స్ అడిగినప్పుడు లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ అని అడుగుతాడు. ఈ 5 రాస్తే సరిపోద్ది. అలా కాకుండా ఎస్ఐ క్వశ్చన్లు అడిగితే కనుక స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయమని. అప్పుడు డయాగ్రామ్ వేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట. ఫామ్ టూల్ మెథడ్లో ఏ బ్రోడ్ నోస్ టూల్ ఈజ్ గ్రౌండ్ టు బి రిక్వైర్డ్ లెంత్ అండ్ యాంగిల్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వెన్ ద టూల్ ఈజ్ ఫెడ్ ద వర్క్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద లేత్ యాక్సిస్ ట్యాపర్డ్ సర్ఫేస్ ఈజ్ జనరేటెడ్. దీంట్లో ఏంటంటే ఫామ్ టూల్ మెథడ్ అనేది ఓన్లీ షార్ట్ ట్యాపర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ఈ ట్యాపర్ యాంగిల్ ఎంతైతే ఉండాలో కరెక్ట్గా అంత యాంగిల్ ఈ కటింగ్ టూల్లో మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే స్ట్రైట్ కటింగ్ ఎడ్జ్, ఇంక్లైన్డ్ కటింగ్ ఎడ్జ్ అనేది మనం టూల్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంతేనా, ద టూల్ హ్యాస్ ఇంక్లైన్డ్ స్ట్రైట్ కటింగ్ ఎడ్జ్ అండ్ ద టూల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, టూల్ యాంగిల్ అనేది మనకు హాఫ్ ఆఫ్ ది ట్యాపర్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ దీన్ని ఎక్కువగా ఈ మెథడ్ని షార్ట్ లెంత్ ట్యాపర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తాం అనమాట. సపోజ్ మనకు వర్క్ పీస్ ఇలా ఉంటే ఇది మనకు ట్యాపర్ కేబుల్ అనుకోండి. అంటే సపోజ్ హాఫ్ ట్యాపర్ యాంగిల్ తీసుకుంటాం, కటింగ్ ఎడ్జ్, ఇది టూల్, ఇది వచ్చేసరికి టూల్. ఇది ఫీడ్ అనేది ఎలా ఇస్తామంటే వర్క్ పీస్ యాక్సిస్కి 90 డిగ్రీస్లో ఇస్తాం అనమాట కరెక్ట్గా. ఎప్పుడైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళామో ఏమవుతుంది, ఇది కరెక్ట్గా కటింగ్ ఎడ్జ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ మెటీరియల్ అంతా మనకు రిమూవ్ అవుతుంది. ఇలాగా షార్ట్ ట్యాపర్స్ని జనరేట్ చేయడానికి ఈ పద్ధతిని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి చాంపరింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫామ్ టూల్ మెథడ్. ఇదే మనకి టూలు. దీంట్లో ఈ టూల్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది ట్యాపర్ యాంగిల్ మనం ప్రొవైడ్ చేస్తాం. ట్యాపర్ యాంగిల్ అంటే ఫుల్ ట్యాపర్ యాంగిల్ వచ్చేసరికి ఈ లైన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చేది ఫుల్ ట్యాపర్ యాంగిల్. ఈ యాక్సిస్కి సెమీ తీసుకుంటాం కదా, అది హాఫ్ ట్యాపర్ యాంగిల్ అంట. సరిగ్గా ఈ హాఫ్ ట్యాపర్ యాంగిల్నే ఈ కటింగ్ టూల్కి మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాంపౌండ్ రెస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. కాంపౌండ్ రెస్ట్ ఆఫ్ ద లేత్ ఈజ్ అటాచ్డ్ టు ఏ సర్క్యులర్ బేస్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ డిగ్రీస్ విచ్ మే బి స్వివెల్డ్ అండ్ క్లాంప్డ్ ఎట్ ఎనీ డిజైర్డ్ యాంగిల్. ఈ కాంపౌండ్ రెస్ట్ అంటే లేత్ క్యారేజ్ మీద ఉంటుంది కదా కాంపౌండ్ రెస్ట్ అనేది. ఆ కాంపౌండ్ రెస్ట్ మీద మనకి కింద బేస్కి గ్రాడ్యుయేటెడ్ స్కేల్స్ అంటే ఉంటుంది, దానికి గ్రాడ్యుయేటెడ్ బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్కి ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ స్కేల్ అంటే డిగ్రీస్లో మనకి స్కేల్ ప్రో సర్కిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఆ డిగ్రీస్ మనకి ఎందుకు చదువుతుంటే ఈ కాంపౌండ్ రెస్ట్ని స్వివెల్ చేసుకోవచ్చు, అంటే రొటేషన్ చేసుకోవచ్చు. మనకి ట్యాపర్ యాంగిల్ సపోజ్ మనకి ఆల్ఫా అనుకోండి, ఎంత సెమీ ట్యాపర్ యాంగిల్ మనకి ఆల్ఫా అనుకుంటే ఆ ఆల్ఫాని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో రొటేషన్ చేసుకుని అక్కడ మనకు కావాల్సిన డిగ్రీస్లో వచ్చిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ట్యాపర్ యాంగిల్ అనేది ఫస్ట్గా మెజర్ చేసుకోవాలి. ఈ ట్యాపర్ యాంగిల్ అనేది ఎలా డిసైన్ చేస్తామంటే క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై 2L, దాన్ని ట్యాపర్ ఆల్ఫా. అంటే సపోజ్ మనకి ట్యాపర్ యాంగిల్ ఇది అనుకోండి, వర్క్ పీస్ ఇలా ఉంటే ఇది క్యాపిటల్ D లార్జ్ డయామీటర్, ఇది స్మాల్ d, ఇది వచ్చేసరికి లెంత్ L. అప్పుడు ట్యాపర్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఆల్ఫా అనేది వస్తుంది అనమాట. దాన్ని ట్యాన్ పై, ఒకసారి ఆల్ఫా అంటాం, ట్యాన్ పై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D మైనస్ స్మాల్ d బై 2L. ఇది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో వచ్చిన తర్వాత ఈ కాంపౌండ్ రెస్ట్ అనేది మనం స్వివెలింగ్ చేస్తాం అనమాట. ద ఫీడ్ ఈజ్ గివెన్ టు ద కాంపౌండ్ స్లైడ్ టు జనరేట్ ద రిక్వైర్డ్ ట్యాపర్.
ఇక్కడ ఫీడ్ అనేది మనకి క్రాస్ లైన్ మీద ఉన్న ఫీడ్తోనే హ్యాండ్ ఫీడ్ వేస్తాం అన్నమాట. దీంట్లో హ్యాండ్ ఫీడ్ ఇచ్చి ఆ ట్యాపర్ అనేది జనరేట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్, ఇది త్రూ హ్యాండ్ ఫీడ్ ఇస్తాం కాబట్టి పూర్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది అనమాట దీంట్లో. అది కాక నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ద ట్యాపర్ అనేది లిమిటెడ్ టు మూమెంట్ ఆఫ్ కాంపౌండ్ రెస్ట్ స్లైడ్. ఈ స్లైడ్ అనేది కాంపౌండ్ రెస్ట్ అనేది స్లైడ్ మీద ఎంత మూవ్ అవుతుందో అంతవరకు మనం వర్క్ పీస్ మీద ట్యాపర్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫీడింగ్ టూల్ ఈజ్ డన్ విత్ ద కాంపౌండ్ రెస్ట్ ఫీడ్ హ్యాండిల్. ఇక్కడ ఫీడింగ్ అనేది కాంపౌండ్ రెస్ట్ ఫీడ్ హ్యాండిల్ ద్వారా మనం ఫీడ్ ఇస్తాం అన్నమాట. సపోజ్ ఇది ఈ ఫీడ్ అనేది ఇక్కడ ఇస్తాం అన్నమాట. మనం ఈ హ్యాండిల్ ఎప్పుడైతే మూవ్ చేస్తున్నామో రొటేషన్ చేస్తున్నప్పుడు మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మూమెంట్ ఉన్నప్పుడు ఈ టూల్ యొక్క కటింగ్ ఎడ్జ్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది, ఆ ట్యాపర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మొత్తం డయాగ్రామ్. ఇది వచ్చేసరికి టైల్ స్టాక్, ఇది హెడ్ స్టాక్, ఇది మ్యాండ్రిల్ అంటే హాలో వర్క్ పీస్ హోల్డ్ చేయడానికి, ఇది వర్క్ పీస్, ఇదంతా వర్క్ పీస్. ఇప్పుడు టూల్ చూడండి, ఇక్కడ ఫీడ్ అనేది ఇది ఈ కాంపౌండ్ రెస్ట్ మీద ఈ క్రాస్ స్లైడ్ మీద చూడండి, ఇది క్రాస్ స్లైడ్. దీని మీద మనం ఇది కాంపౌండ్ రెస్ట్ అనేది స్విల్ చేసాం. కింద ఇక్కడ బేస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ యాంగిల్ అనేది ఆల్ఫా అనమాట. దానికి కావాల్సిన యాంగిల్లో మనం స్వివలింగ్ చేసుకుని అప్పుడు ఈ హ్యాండిల్ ద్వారా ఇక్కడ రొటేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇది అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనం డయాగ్రామ్లో, 3D డయాగ్రామ్లో ఇది గ్రాడ్యుయేట్ బేస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు ఇది రొటేషన్ చేస్తాం. ఇది ఎప్పుడైతే రొటేషన్ చేసామో ఈ ఎలిమెంట్ని, ఇది కాంపౌండ్ రెస్ట్ అనమాట. ఆ కాంపౌండ్ రెస్ట్ని మనం రిక్వైర్డ్ యాంగిల్లో రొటేషన్ చేసి ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫీడింగ్ అనేది ఇక్కడ ఇస్తాం ఈ వీల్లో హ్యాండ్ ఫీడ్ ద్వారా. ఇది కాంపౌండ్ రెస్ట్ డయాగ్రామ్. స్వివలింగ్ బేస్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది స్వివలింగ్ బేస్. ఇక్కడ డిగ్రీస్ ఉంటాయి అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో ఉంటుంది. ఆ డిగ్రీస్లో మనం దాన్ని రొటేషన్ చేసుకుని ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఇది 3D డయాగ్రామ్ మనకు అర్థమవుతుంది చూడండి. ఇది హ్యాండ్ ఫీడ్ ఇక్కడ ఇస్తాం. హ్యాండ్ ఫీడ్ ఇస్తే దీని టూల్ యొక్క మూమెంట్ ఫీడ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఇది వర్క్ పీస్, రెడ్ కలర్లో ఉంది కదా, అది వర్క్ పీస్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి టైల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్. టర్నింగ్ ట్యాపర్ బై ద సెట్ ఓవర్ మెథడ్ ఈజ్ డన్ బై షిఫ్టింగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ వర్క్ పీస్ ఎట్ ద యాంగిల్ టు ద లేత్ యాక్సిస్ అండ్ ఫీడింగ్ ద టూల్ ప్యారలల్ టు ద లేత్ యాక్సిస్. అంటే ఇక్కడ మనకి టైల్ స్టాక్, హెడ్ స్టాక్ ఒకే యాక్సిస్ మీద ఉంటాయి. ఆ యాక్సిస్ని ఒకే యాక్సిస్ మీద కాకుండా ఈ టైల్ స్టాక్ని కొంత షిఫ్ట్ చేస్తూ ఉంటాం ప్యారలల్గా టువర్డ్స్ ఆపరేట్ సైడ్. అంటే ఆ నట్స్ నట్లు లూజ్ చేసి మనకి ఆ యాక్సిస్ని షిఫ్ట్ చేస్తామంట కొంత. దాన్ని మనం సెట్ ఓవర్ అంటామంట. ద డెడ్ సెంటర్ ఈజ్ సూటబుల్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ ఒరిజినల్ పొజిషన్ టు క్యాల్కులేటెడ్ డిస్టెన్స్. దీన్నే మనం సెట్ ఓవర్ అంటామంట ఆ డిస్టెన్స్ని. అది ఎస్ అనేది క్యాల్కులేట్ చేయడానికి స్పెషల్ ఫార్ములా ఉంటుంది, చూద్దాం. ద వర్క్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్ అండ్ లాంగిట్యూడినల్ అండ్ ఫీడ్ ఈజ్ గివెన్ ద క్యారేజ్ టు జనరేట్ ద ట్యాపర్. ఇక్కడ లాంగిట్యూడినల్ ఫీడ్ అనేది త్రూ క్యారేజ్ ద్వారా ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సిస్ అనేది ఒక ప్యారలల్గా లేవు, కొంత షిఫ్ట్ అయింది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఆ వర్క్ పీస్ మీద ట్యాపర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి దీని ఆఫ్సెట్ అంటే ఏంటంటే ద టైల్ స్టాక్ సెంటర్ మూవ్డ్ హారిజాంటల్లీ అవుట్ ఆఫ్ లైన్ విత్ ద లేత్ యాక్సిస్. దీన్ని మనం ఆఫ్సెట్ అంటాం అనమాట. అలాగే ఇట్ ఈజ్ అడ్జస్టెడ్ బై సెట్ ఓవర్ స్క్రూ. దాన్ని సెట్ ఓవర్ స్క్రూతో అడ్జస్ట్ చేస్తాం. ఆఫ్సెట్ అనేది డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద ట్యాపర్. అంటే అక్కడ డైమెన్షన్ బట్టి ఎంత ట్యాపర్ చేయాలి, ఆ ట్యాపర్ యాంగిల్ ఎంత అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ షిఫ్ట్ చేస్తాం యాక్సిస్. ద కటింగ్ టూల్ ఫీడ్ మనం మాత్రం త్రూ లేత్ యాక్సిస్ ద్వారానే ఇస్తాం, త్రూ ప్యారలల్ టు. ఇక్కడ కటింగ్ టూల్ ఫీడ్ అనేది ఎటువంటి ఇంక్లినేషన్ ఉండదు, జస్ట్ మనం వర్క్ పీస్ మాత్రమే ఇంక్లైన్గా ఫిక్స్ చేస్తాం. కటింగ్ టూల్ మాత్రం ఫీడ్ లేత్ యాక్సిస్కి హారిజాంటల్గా అంటే హారిజాంటల్గానే ఇస్తాం అనమాట, ప్యారలల్గా ఇస్తాం అనమాట. ఇవి ఇందులో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్, ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ ట్యాపర్కి మాత్రం యూజ్ అవుతుంది, ఇంటర్నల్ ట్యాపర్స్ దీంట్లో జనరేట్ చేయలేం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో లెంతీ ట్యాపర్స్ అంటే షార్ట్ లెంత్, అదే షార్ట్ యాంగిల్స్ అంటే తక్కువ ట్యాపర్ యాంగిల్ ప్లస్ లెంతీ ట్యాపర్స్ని జనరేట్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. అంతేగాని ఎక్కువ ట్యాపర్ యాంగిల్స్ని జనరేట్ చేయలేదు, ఎందుకంటే ట్యాపర్ యాంగిల్ ఎక్కువ అనుకోండి ఆఫ్సెట్ ఎక్కువ పెట్టాలి. ఆఫ్సెట్ ఎక్కువ ఎప్పుడైతే పెట్టామో దాంట్లో ఇన్బ్యాలెన్సింగ్ ఫోర్స్ అంటే బోత్ సైడ్స్ వర్క్ పీస్ అనేది ఈక్వల్గా స్ట్రెస్ అవుతుంది అనమాట. అందుకనే ఆఫ్సెట్ అనేది మరీ ఎక్కువ ఇవ్వలేం, లిమిటెడ్గా ఇస్తాం కాబట్టి ఓన్లీ ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ షార్ట్ ట్యాపర్ యాంగిల్ అండ్ లెంతీ జాబ్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. లెంతీ ట్యాపర్స్కి అయితే టైల్ స్టాక్ సెట్ ఓవర్ని ఇచ్చేస్తారు.
ఎంత సెట్ ఓవర్ చేస్తారంటే ద అమౌంట్ ఆఫ్ సెట్ ఓవర్ అంటే దాన్ని ఎస్తో ఇండికేట్ చేస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్ ఇంటూ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. ఇక్కడ క్యాపిటల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వర్క్ పీస్, అలాగే స్మాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ఎంత ట్యాపర్ చేస్తాం అనేది. ఈ రెండు ఒకసారి ఈక్వల్ అని అనుకోండి, వర్క్ పీస్ మీద ఓవరాల్గా లెంత్ అంతా మనం ట్యాపర్ చేస్తున్నప్పుడు రెండు కామన్ కాబట్టి 2L క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2 అని వస్తుందన్నమాట. అంటే క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2 అని వస్తుంది. ఇదే ఆఫ్సెట్ అనమాట. ఇది ఎలా చేస్తారు షిఫ్టింగ్ యాక్సిస్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఇది హెడ్ స్టాక్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది. దీన్ని కొంత మనం ఇక్కడ ఉన్న టైల్ స్టాక్ని షిఫ్ట్ చేసాం ఈ సైడ్కి, కాబట్టి దీని యాక్సిస్ ఇక్కడ వచ్చిందనమాట. ఈ ఈ ఈ ఏరియాని మనం సెట్ ఓవర్ అంటాం, ఎస్ అంటాం అనమాట. ఆ ఎస్ అనేది స్పెషల్ ఫార్ములా ఉంది, క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2. ఇది మనకు డయాగ్రామ్. ఇది ఒకే యాక్సిస్ నుంచి దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసాం అనమాట. అంటే వర్క్ పీస్ ఈ ఇంక్లైన్గా ఫిక్స్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇది 3D డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. టైల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్లో వర్క్ పీస్ చూడండి ఇంక్లైన్గా ఫిక్స్ చేసాం అనమాట. ఇది ఇక్కడ కలర్ మారింది కదా, ఇదంతా ఆఫ్సెట్ అనమాట, ఇటు సరిపోమన్నమాట. ఎప్పుడైతే టైల్ స్టాక్ నేను ఫిట్ చేసామో చూడండి వర్క్ పీస్ ఇంక్లైన్గా ఉంది. ఈ టూల్ మాత్రం యాజ్ టీజ్గా మనకి క్యారేజ్ మీద అలా హార్జెంట్గా మూవ్ చేస్తాం. కానీ ఇక్కడ ట్యాపర్ చూడండి ఎటు జనరేట్ అవుతుందో, ఇక్కడ ట్యాపర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. వర్క్ పీస్ అనేది కొంత ఇంక్లైన్డ్గా మనం చేయడం వల్ల ఆ ట్యాపర్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. లెంతీ ట్యాపర్స్ ఆర్ షార్ట్ ట్యాపర్ యాంగిల్స్. ట్యాపర్ యాంగిల్ అనేది నాట్ ఎక్సీడ్ లెస్ దాన్ 8 degrees, అంటే అప్ టు 8 degrees వరకే ఇది సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th మెథడ్ వచ్చేసరికి ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ మెథడ్. ట్యాపర్ అటాచ్మెంట్ మెథడ్ అంటాం దీన్నే. ట్యాపర్ అటాచ్మెంట్లు అంటే దీంట్లో బ్రాకెట్ అనేది ఇచ్చేస్తుంటాయి. ఇట్ హ్యాస్ ఏ బ్రాకెట్ ఆన్ విచ్ గైడ్ బార్ పివోటెడ్. అంటే ఇక్కడ ఒక బ్రాకెట్ని అటాచ్ చేసిన తర్వాత దానికి ఒక గైడ్ బార్ ఉంటుంది. ఆ గైడ్ బార్ అనేది పివోట్ చేస్తాం. పివోట్ చేసింది ఎందుకంటే అలా పివోట్ చేయడం వల్ల మనకు కావాల్సిన యాంగిల్లో దాన్ని ఫిట్ చేసుకోవచ్చు, ఏది గైడ్ బార్ని. అందుకనే ద ట్యాపర్ అటాచ్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ బ్రాకెట్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద రేర్ ఎండ్ ఆఫ్ ద లేత్ బెడ్. ఈ ట్యాపర్ అటాచ్మెంట్ అనేది మనకి లేత్ బెడ్కి ఒక సైడ్ వచ్చేసరికి ఆపరేటర్ సైడ్ టూల్ పోస్ట్ అయి ఉంటాయి, అలాగే ఇంకో అదర్ సైడ్ వచ్చేసరికి ఇది ఫిట్ చేస్తారనమాట. అంటే టూల్ పోస్ట్కి ఆపోజిట్ సైడ్లో ఈ ట్యాపర్ అటాచ్మెంట్ అనేది బ్రాకెట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇట్ సపోర్ట్స్ ద గైడ్ బార్ హ్యాస్ పివోటెడ్ అట్ సెంటర్. దాన్ని మనం పివోట్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద బార్ హ్యావింగ్ గ్రాడ్యుయేషన్స్ ఇన్ డిగ్రీస్ మే బి స్వివెల్డ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద 0 గ్రాడ్యుయేషన్స్ అండ్ సెట్ ఓవర్ ద డిజైర్డ్ యాంగిల్ టు ద లేత్ యాక్సిస్. ఇక్కడ ఏంటంటే బార్ అనేది ఆ బార్కి కింద గ్రాడ్యుయేటెడ్ డిగ్రీస్ ఉంటుంది. అంటే సేమ్ కాంపౌండ్ రెస్ట్ని ఎలా స్వివెలింగ్ చేసామో ఈ బార్ని కూడా మనం స్వివెలింగ్ చేసుకోవచ్చు కావాల్సిన యాంగిల్స్లో. అంటే అక్కడ సెమీ ట్యాపర్ యాంగిల్ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఆ సెమీ ట్యాపర్ యాంగిల్ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఆ యాంగిల్కి తగ్గట్టుగా ఈ బార్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ గైడ్ బ్లాక్ హ్యాస్ మౌంటెడ్ ఆన్ ద గైడ్ బార్ అండ్ స్లైడ్ ఆన్ ఇట్. ఈ గైడ్ బ్లాక్ని ఎప్పుడైతే మౌంట్ చేసామో ఆ గైడ్ బార్ అనేది అక్కడ స్లైడ్ అవుతుంది దాని మీద. ఇక్కడ ఏంటంటే ఇలా చేసేటప్పుడు సెట్టింగ్లో ద క్రాస్ స్లైడ్ ఈజ్ డిస్కనెక్టెడ్ విత్ ద క్రాస్ స్లైడ్ స్క్రూ బై రిమూవింగ్ ద బైండర్ స్క్రూ. ఇక్కడ బైండర్ స్క్రూ అని ఉంటుంది అనమాట. ఆ క్రాస్ స్లైడ్ని డిస్కనెక్ట్ చేసి అదర్ ఎండ్ క్రాస్ స్లైడ్ని ఈ బ్రాకెట్ కనెక్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా ఈ బ్రాకెట్ కనెక్ట్ అవ్వకపోతే ఆ క్రాస్ స్లైడ్ అనేది క్యారేజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఏంటంటే బైండర్ స్క్రూని రిమూవ్ చేసి ఈ క్రాస్ లైన్ని దేనికి కనెక్ట్ చేస్తారంటే ఈ యొక్క బ్రాకెట్ యొక్క గైడ్ బార్కి కనెక్ట్ చేస్తారు. ఎందుకు అలా కనెక్ట్ చేస్తున్నారంటే ఈ గైడ్ బార్ ఇంక్లైన్గా కనెక్ట్ చేస్తాం కాబట్టి మనం టూల్ మూవ్ చేస్తే ఆ టూల్ కూడా ఇంక్లైన్గా మూవ్ అవుతుంది అనమాట. దానికోసం అనమాట. అంటే టూల్ పాత్ని ఇంక్లైన్గా మూవ్ చేయడానికి ఈ గైడ్ బార్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో చూడొచ్చు మనకి సెటప్ అనేది గైడ్ బార్ అనేది ఎలా కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ద టూల్ మౌంటెడ్ ఆన్ క్రాస్ స్లైడ్. ఈ క్రాస్ స్లైడ్ మీద ఉంటుంది ఈ టూల్ అనేది. ఆ టూల్ని ఎప్పుడైతే మూవ్ చేసామో ఆ ఫాలోవింగ్ అంటే టూల్ పాత్ యొక్క మూమెంట్ అనేది దేని ఫాలో అవుతుందంటే ఇక్కడ ఒక గైడ్ బార్ని ఇంక్లైన్డ్గా కనెక్ట్ చేసిన గైడ్ బార్ని దాన్ని బట్టే ఇది పాత్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంత ట్యాపర్ వర్క్ మనం జనరేట్ చేయగలుగుతుంటే ఈ గైడ్ బార్ లెంత్ ఎంత ఉందో అంత ట్యాపర్ని మనం ఈ వర్క్ పీస్ మీద జనరేట్ చేసుకోవచ్చు. అంటే రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. ఇది దానికి సంబంధించిన థియరీ అంతానే. అయితే ఇక్కడ ఏంటంటే
దాంతో కంపేర్ చేస్తే కొంచెం లెంతీ ట్యాపర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. కాంపౌండ్ రెస్ట్ కానీ అలాగే కాంపౌండ్ రెస్ట్ మెథడ్ కానీ లేకపోతే ఇది ఫామ్ టూల్ మెథడ్తో కంపేర్ చేస్తే ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ రెండు థ్రెడ్స్ని దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ అదే ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్లో. అలాగే ఫినిషింగ్ కూడా బాగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే, కాంపౌండ్ రెస్ట్తో కంపేర్ చేస్తే ఫినిషింగ్ అనేది కూడా బాగా వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ ట్యాపర్స్ని జనరేట్ చేయగలిగే పద్ధతి ఈ ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అనమాట. ఇక్కడ చూడవచ్చు 3D డయాగ్రామ్లో ఈ టూల్ యొక్క మూమెంట్స్, అంటే ఇక్కడ మనకి ఇది టూల్ పోస్ట్, ఇది ఈ టూల్ పోస్ట్ యొక్క మూమెంట్స్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ గైడ్ బార్ చూడండి ఇంక్లైన్డ్గా ఉంది. ఈ గైడ్ బార్ని బట్టే ఇది మూవ్ అవుతుంది, ఎందుకంటే ఒక లింక్ ఉంది ఇక్కడ. ఈ క్రాస్ స్లైడ్ యొక్క లింక్ దీన్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ క్రాస్ స్లైడ్ దీనికి కనెక్ట్ చేశారు, ఏదైతే టూల్ ఉన్న క్రాస్ స్లైడ్కి. ఎప్పుడైతే మనం టూల్ మూవ్ చేసామో ఈ క్రాస్ స్లైడ్ కూడా ఇంక్లైన్డ్గా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 4 పద్ధతులు ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే 5th వన్ కంబైన్డ్ టూల్ ఫీడ్ మెథడ్, అంటే లాంగిట్యూడల్ ఫీడ్ క్రాస్ ఫీడ్ కంబైన్డ్గా ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. అది మనకి ఎక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని ఓన్లీ జస్ట్ టైప్ నేర్చుకుంటే సరిపోద్ది. సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి అవసరం లేదు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఫామ్ టూల్ మెథడ్. ఫామ్ టూల్ మెథడ్ అంటే ఫస్ట్ ఇక్కడే మనకు ఆ టైప్ ఆఫ్ టూల్ని ఫిక్సేషన్ చేసుకోవచ్చు. అంటే ఇంక్లైన్డ్ స్ట్రైట్ కటింగ్ ఎడ్జ్ ఉన్న టూల్ని షార్ట్ ట్యాపర్స్ని జనరేట్ చేయడానికి ఫామ్ టూల్ మెథడ్ని ఇచ్చేస్తారు. సెకండ్ మెథడ్ వచ్చేసరికి కాంపౌండ్ రెస్ట్ స్వీలింగ్ మెథడ్. అంటే ఇక్కడ కాంపౌండ్ రెస్ట్ అంటే ఇక్కడ కాంపౌండ్ రెస్ట్ కింద గ్రాడ్యుయేటెడ్ స్కేల్ ఉంటుందని చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ జస్ట్ టిల్ట్ చేసి మనం షార్ట్ ట్యాపర్స్ వాటిని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అదే మరీ లెంతీ ట్యాపర్స్ కాకుండా ఈ క్రాస్ స్లైడ్ ఈ కాంపౌండ్ రెస్ట్ మీద ఎంతైతే తిరుగుతుందో అంతవరకు ఉంటాం. అలాగే నెక్స్ట్ టైల్ స్టాక్ సెట్ ఓవర్ మెథడ్. అంటే టైల్ స్టాక్ని టువార్డ్స్ ఆపరేట్ సైడ్ కొంత యాక్సెస్ షిఫ్ట్ చేసి ఇంక్లైన్డ్ వర్క్ పీస్ మీద ఈ హార్జాంటల్ ఫీడ్ ఇచ్చి మనం ట్యాపర్స్ని జనరేట్ చేస్తాం. అంటే లెంతీ ట్యాపర్స్ ఫర్ షార్ట్ ట్యాపర్ యాంగిల్స్, అంటే లెస్ దాన్ 8 degrees ట్యాపర్స్ వరకు జనరేట్ చేస్తాం. ఫోర్త్ వచ్చేసరికి 4వ పద్ధతి. దీంట్లో అంటే ఇది టూల్ పోస్ట్ ఇక్కడ ఉంది కదా, ఆపరేటర్ అదర్ సైడ్ ఇక్కడ మనకు ఒక బ్రాకెట్ ఉంటుంది. ఆ బ్రాకెట్ని కొంత ఇంక్లైన్డ్గా ఫిక్స్ చేసుకుని ఆ బ్రాకెట్కి క్రాస్ స్లైడ్ లింక్ ఇచ్చుకుని అప్పుడు మనం ఫీడ్ ఎలా ఇస్తామంటే ఈ క్రాస్ స్లైడ్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి, అంటే ఈ గైడ్ బార్ ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ఆ గైడ్ బార్కి లింక్ అయింది కాబట్టి క్రాస్ స్లైడ్ ఈ టూల్ని కూడా ఇంక్లైన్డ్ పాత్ని ఇచ్చుకుని ట్యాపర్స్ జనరేట్ చేస్తాం. అది ట్యాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అనమాట. ఈ 4 టైప్స్ మెథడ్స్ చూసుకుంటే ఈజీగానే ఉంటాయి. ఆ డయాగ్రామ్ వేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ కటింగ్ స్పీడ్ అంటే ఏంటి? కటింగ్ స్పీడ్ ఫర్ టర్నింగ్ ఈజ్ ద స్పీడ్ అట్ విచ్ ద వర్క్ రొటేట్స్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్ఫేస్ స్పీడ్ అంటుంది దీన్ని. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు. అంటే పెరిఫరల్ వెలాసిటీని దాన్ని మనం వర్క్ అనమాట, విచ్ ద వర్క్ రొటేట్స్, ద స్పీడ్ అట్ విచ్ వర్క్ రొటేట్స్ని కటింగ్ స్పీడ్ అంటాం అన్నమాట. ద రేట్ అట్ విచ్ ద పాయింట్ ఆఫ్ సర్కంఫరెన్స్ ట్రావెల్స్ ఫాస్ట్ కటింగ్ టూల్ మీద సర్కంఫరెన్స్ మీద టచ్ అవుతుంది కాబట్టి ఆ సర్కంఫరెన్స్ ట్రావెల్స్ ఫాస్ట్ ఓవర్ ద కటింగ్ టూల్. ఆ కటింగ్ టూల్ మీద ఎంత రేట్తో మూవ్ అవుతుంది అనేదాన్నే మనం కటింగ్ స్పీడ్ అంటాం అనమాట. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే జనరల్గా మీటర్ పర్ మినిట్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ కరెక్ట్ స్పీడ్ ఆఫ్ ఫర్ మెటీరియల్. ఇక్కడ ఏంటంటే టూ హై కటింగ్ టూల్ బ్రేక్స్ డౌన్ ర్యాపిడ్లీ. కటింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మనకి టూల్ డ్యామేజ్ అవ్వచ్చు. డెప్త్ ఆఫ్ కట్ ఎక్కువ అవడం వల్ల కానీ లేకపోతే ఫీడ్ రేట్స్ ఎక్కువ అవడం కానీ వీటి వల్ల టూల్ డ్యామేజ్ అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ మెటీరియల్ బట్టి అక్కడ ఉన్న స్పీడ్ కండిషన్స్ అవన్నీ చూసుకోవాలి. టూ లో వల్ల ఏంటంటే టైం లాస్ట్ అవుతుంది. మరీ స్లోగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రొడక్షన్ టైం అంటే ఆపరేషన్ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. లో ప్రొడక్షన్ రేట్స్ ఉంటుంది. లో ప్రొడక్షన్ రేట్ అంటే ఏం లేదు, మనం ఒక నిర్ణీత సమయంలో అంటే ఒక టైం పీరియడ్లో తక్కువ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట, తక్కువ స్పీడ్ పెడతాం వల్ల. ఇక్కడ కటింగ్ స్పీడ్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్ మీద ఆధారపడుతుంది. అంటే వర్క్ పీస్ ఏ టైప్ ఆఫ్ వర్క్ పీస్ మీద మనం మెషినింగ్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. జనరల్గా క్యాస్ట్ ఐరన్ కటింగ్ టూల్స్ అనేది హై స్పీడ్ స్టీల్స్ని లేదంటే టంగ్స్టన్ కార్బైడ్ టూల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జనరల్గా మనకి హై స్పీడ్ స్టీల్ని చూసుకుని రిఫరెన్స్గా తీసుకుని చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ద సాఫ్టర్ ద వర్క్ మెటీరియల్ ద ఫాస్టర్ రికమెండెడ్. మెటీరియల్ వర్క్ పీస్ మెటీరియల్ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటే ఎక్కువ స్పీడ్ ఉండొచ్చు అనమాట.
ఇక్కడ చూడండి స్టీల్ ఎక్కువ హార్డ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్టీల్ కన్నా తక్కువ హార్డ్నెస్ ఐరన్గా ఉంటుంది. అలాగే అల్యూమినియం ఇంకా తక్కువ హార్డ్నెస్గా ఉంటుంది. అలాగే లెడ్ అనేది ఇంకా తక్కువ హార్డ్నెస్గా ఉంటుంది. అంటే సాఫ్ట్ అనమాట ఇవన్నీ. లెడ్ సాఫ్ట్గా ఉంటుంది, దానికన్నా కొంచెం హార్డ్గా ఉండేది అల్యూమినియం, దానికన్నా హార్డ్గా ఉండేది ఐరన్, దానికన్నా హార్డ్గా ఉండేది స్టీల్. ఇలా ఉన్నప్పుడు స్పీడ్ అనేది చూడండి ఇంక్రీజింగ్ కటింగ్ స్పీడ్. లెడ్కి అయితే బాగా ఫాస్ట్గా పెట్టుకోవచ్చు, దానికన్నా తక్కువ అల్యూమినియం, దానికన్నా తక్కువ ఐరన్, దానికన్నా తక్కువ స్టీల్. అంటే ఈ మెటీరియల్స్ అన్నింటిలో కల్లా స్టీల్లో తక్కువ పెడతా ఉంటాం. తర్వాత ఇంకొంచెం స్పీడ్ పెంచుకుంటాం ఐరన్లో, ఇంకొంచెం స్పీడ్ పెంచుకుంటాం అల్యూమినియం. లెడ్ వచ్చేసరికి మ్యాక్సిమం స్పీడ్ పెట్టుకుంటాం అనమాట. ఇలాగా డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద కటింగ్ స్పీడ్ డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే హార్డ్నెస్ ఆఫ్ కటింగ్ టూల్ మెటీరియల్ హ్యాస్ గ్రేట్ డీల్ విత్ ద రికమెండెడ్ కటింగ్ స్పీడ్. ద హార్డర్ ద కటింగ్ టూల్ మెటీరియల్, ద ఫాస్టర్ ద కటింగ్ స్పీడ్. ద సాఫ్టర్ ద కటింగ్ టూల్ మెటీరియల్, ద స్లోవర్ ద రికమెండెడ్ కటింగ్ టూల్. ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్నెస్ ఆఫ్ టూల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. టూల్స్ అనేది మనం డిఫరెంట్ మెటీరియల్స్ని ఇచ్చేస్తాం. అది కార్బన్ స్టీలు, హై స్పీడ్ స్టీలు, కార్బైడ్, ఇవి స్టెలైట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే కార్బన్ స్టీల్స్ అనేది లో స్పీడ్ కటింగ్ స్పీడ్ ఇచ్చేయాలి. అలాగే హై స్పీడ్ స్టీల్కి వచ్చేసరికి మోడరేట్, కార్బైడ్ టిప్ టూల్స్ వచ్చేసరికి మనం స్పీడ్ అనేది మ్యాక్సిమం పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా డిపెండింగ్ ఆన్ వర్క్ పీస్, అలాగే డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ టూల్ యొక్క మెటీరియల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి డెప్త్ ఆఫ్ కట్. ఇవన్నీ మనం చెప్పుకునేది ఏంటంటే కటింగ్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వర్క్ పీస్ మెటీరియల్, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి టైప్ ఆఫ్ టూల్, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి డెప్త్ ఆఫ్ కట్ అనమాట. చూడండి డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్, ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్ రేట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద కటింగ్ స్పీడ్ బట్ నాట్ యాజ్ ద గ్రేట్ అండ్ ఎక్స్టెంట్ ద వర్క్ హార్డ్నెస్. ఇక్కడ ఏంటంటే కటింగ్ స్పీడ్ అనేది డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవి ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ ద కటింగ్ స్పీడ్. 3 మార్క్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్. ఈ 3 మార్క్స్కి వచ్చినప్పుడు ఇవి 3 పాయింట్స్ రాస్తే సరిపోద్ది. ఫస్ట్ చూడండి ద మెటీరియల్ బీయింగ్ కట్, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని, విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ని కట్ చేస్తాం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే అది హార్డ్ మెటీరియల్ సాఫ్ట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ద రెజిడిటీ అండ్ కండిషన్ ఆఫ్ ద మెషిన్. ఇక్కడ కండిషన్ అండ్ రెజిడిటీ ఆఫ్ మెషిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ద మెటీరియల్ ఆఫ్ ద విచ్ ద టూల్ ఈజ్ మేడ్ ఫామ్. ఇక్కడ మెటీరియల్, టూల్ యొక్క మెటీరియల్, అది హై స్పీడ్ స్టీలా, కార్బైడ్ టిప్ టూలా, లేకపోతే స్టెలైట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మీద, టూల్ యొక్క మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసరికి డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్ రేట్. డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్ రేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ కూలెంట్, అక్కడ ఉన్న కూలెంట్స్, మనం మెటీరియల్ రిమూవల్ రేట్ చేస్తున్నాం కదా, వర్క్ పీస్ నుంచి మెటల్ కట్ చేస్తున్నప్పుడు ఆ కటింగ్ ఏరియా దగ్గర మనం కూలెంట్స్, ఏ టైప్ ఆఫ్ కూలెంట్స్ అప్లై చేస్తాం అనేది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట కటింగ్ స్పీడ్. ఇక్కడ కటింగ్ స్పీడ్ అనేది ఎంత ఉంటుంది మీటర్ పర్ మినిట్లో ఇస్తాం. మైల్డ్ స్టీల్ వచ్చేసరికి 20 నుంచి 28 మీటర్ పర్ మినిట్లో ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఐరన్ చేస్తున్నప్పుడు చూడండి మైల్డ్ స్టీల్ మీద క్యాస్ట్ ఐరన్ ఎక్కువ హార్డ్గా ఉంటుంది కాబట్టి స్పీడ్ తగ్గించేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ వచ్చేసరికి 18 to 25 ఉంటుంది అనమాట. హై కార్బన్ స్టీల్ వచ్చేసరికి ఇంకా తగ్గిపోద్ది, ఇంకా ఎక్కువ హార్డ్గా ఉంటుంది అది, కాబట్టి 12 to 18 ఉంటుంది అనమాట. బ్రాస్ వచ్చేసరికి ఇవి ఎంత హార్డ్గా ఉండవు, ఫెర్రస్ మెటీరియల్ అంత హార్డ్గా ఉండదు కాబట్టి దాన్ని స్పీడ్ పెంచుకోవచ్చు 45 to 90. బ్రాంజ్ వచ్చేసరికి అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి బాగానే 15 to 21. అల్యూమినియం వచ్చేసరికి అప్ టు 300. అల్యూమినియం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈ లిస్ట్లో అన్నింటికన్నా సాఫ్ట్గా ఉండేది అల్యూమినియం కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఉన్న సాఫ్ట్నెస్ని బట్టి స్పీడ్ పెంచుకుంటాం. ఇక్కడ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసరికి ఎన్ అనేది ఆర్పిఎం, రివల్యూషన్ పర్ మినిట్ అంటాం. అలాగే ఇక్కడ ఎస్ అనేది కటింగ్ స్పీడ్, πd/1000. ఇక్కడ డి అనేది డయామీటర్ అనేది ఎంఎంలో ఉంటుంది కాబట్టి, డయామీటర్ అనేది ఇక్కడ ఎంఎంలో ఉంటుంది కాబట్టి దాన్ని మీటర్లో కన్వర్షన్ చేసుకుంటే 1000 వస్తాం అనమాట. అంటే యాక్చువల్గా πdn/1000 అనేది వేస్తాం. ఇది మీటర్ పర్ మినిట్ అని ఉంటుంది అనమాట. డి అనేది డయామీటర్, అంటే వర్క్ పీస్ డయామీటర్ ఎప్పుడు ఎంఎంలో ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఆ ఫ్యాక్టర్ వేస్తాం అనమాట, మీటర్లో కన్వర్షన్ పెట్టడం అనమాట. πdn/1000 అని వేస్తాం అనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు అది. నెక్స్ట్ ఫీడ్ అంటే ఒక వర్క్ పీస్ ఎప్పుడు రొటేషన్ అవుతుంది కాబట్టి లేత్ మిషన్ మీద ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి టూల్ని ఎంత మూవ్ చేస్తాం అంటే వర్క్ పీస్ యాక్సెస్కి ప్యారలల్గా అది చూసుకోవాలంట. వర్క్ పీస్ యాక్సెస్కి అంటే ఇది ఒక రెవల్యూషన్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఎన్ అంటే 2π రేడియన్స్ రొటేషన్ అయ్యేసరికి ఇది ఎంత మూవ్ చేసాం అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఎంత మూవ్ చేసాం అనేది ఇంపార్టెంట్, అది ఫీడ్ అంటూ ఉంటుంది. ఫీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్
ఫీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ద కటింగ్ టూల్ అడ్వాన్సెస్ ఫర్ వన్ రెవల్యూషన్, అంటే టూల్ అడ్వాన్సెస్ ఫర్ వన్ రెవల్యూషన్ ఆఫ్ వర్క్. ఇట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఫర్ ఎంఎం రెవల్యూషన్, అంటే ఎంఎం అంటే ఏంటి, ఎంత మూవ్ చేసాం, ఎక్స్ యాక్సిస్ మీద హార్జాంటల్గా టూల్ని ఎంత మూవ్ చేసాం ఒక రెవల్యూషన్కి, ఎంఎం పర్ రెవల్యూషన్ అంటున్నట్టు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్మూత్నెస్ ఆఫ్ ద ఫినిష్ రిక్వైర్డ్ అండ్ కోర్స్ ఫీడ్ ఈల్ గివ్ రఫ్ సర్ఫేస్ ఫినిష్. అంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ ఫినిష్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఫీడ్ అనేది. మనకి ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ కావాలనుకోండి ఫాస్ట్గా మూవ్ చేస్తాం, అలా కాకుండా ఫినిషింగ్ బాగా రావాలి, తక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ ఉండాలంటే స్లోగా మూవ్ చేస్తాం అనమాట. అంటే ఫీడ్ అనేది తక్కువ ఎంఎం రెవల్యూషన్, అంటే ఒక రెవల్యూషన్ జరిగితే తక్కువ మూవ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్. డెప్త్ ఆఫ్ కట్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అన్ఫినిష్డ్ సర్ఫేస్ టు వర్క్ అండ్ ద బాటమ్ ఆఫ్ కట్, ద మెజర్డ్ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు ద మెషిన్డ్ సర్ఫేస్ ఆఫ్ ద వర్క్. అంటే ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ అంటే మెషిన్డ్ సర్ఫేస్ నుంచి అన్మెషిన్డ్ సర్ఫేస్ వరకు ఉన్న థిక్నెస్ని మనం ఏమంటామంటే డెప్త్ ఆఫ్ కట్ అంటున్నాం. ఏం లేదు, జస్ట్ ఇట్ ఈజ్ చిప్ థిక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే డెప్త్ ఆఫ్ కట్ ఫార్మ్ ఏంటి, క్యాపిటల్ డి మైనస్, అంటే ఇక్కడ డి మైనస్ డిసి అంటే కట్ మెటీరియల్ అనమాట, అదే డయామీటర్ ఫినిష్డ్ వర్క్ అనమాట. డిసి అంటే బై 2 వేస్తాం. లేదంటే రేడియస్లో వేసుకున్నాం అనుకో ఏమవుతుంది, ఇది ఆర్ మైనస్ ఆర్సి, అంటే ఇక్కడ రేడియస్ అంటే ఆర్సి మైనస్ వేస్తూ ఉంటుంది. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎంలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది డెప్త్ ఆఫ్ కట్ అనేది. ఓకే, ఇవి బిట్స్. థ్యాంక్ యూ.